గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మ. ఈరోజు మనం గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము టూరిజంకి సంబంధించి. గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ రిఫర్స్ టు ద బిలీవ్స్, అజంప్షన్స్ అండ్ స్టాండర్డ్స్ దట్ టూరిస్ట్ క్యారీ విత్ దెమ్ అబౌట్ ద సర్వీసెస్. సో గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి సంబంధించిన బిలీఫ్స్ కానివ్వండి, కొన్ని అజంప్షన్స్, స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి సర్వీస్ సెక్టర్స్లో వాళ్ళు అజంప్షన్ చేసే థింగ్స్. సో వాటిని అలాగే ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ వీళ్ళు ముందుగా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాస్ట్ లో ఏదైనా డెస్టినేషన్ వెళ్ళినా అక్కడ ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, అక్కడ ఎక్స్పీరియన్సెస్ నచ్చిన, సో ఇలాగే డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది రావాలి అని వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అలాంటివి ఈ యొక్క సర్వీస్ సెక్టార్స్ లో వర్క్ చేసే వాళ్ళు వాటిని మీట్ అయ్యేలా వర్క్ చేయాలి. So these expectations are shaped by cultural backgrounds, past travel experiences, media and social influence, economic conditions, and personal values. సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎలా షేప్ అవుతాయి అంటే కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ద్వారా అండ్ అలాగే పాస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా. వాళ్ళు ముందుగా ఏదైనా లైక్ ఇండియాలో తాజ్ మహల్ అనే ప్లేస్కి వెళ్ళారు. సో అది వాళ్ళు విజిట్ చేసిన ఫస్ట్ ప్లేస్ అండ్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అలాగే సర్వీసింగ్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయినాయి. So, దాని ద్వారా ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్క ప్లేస్ లో సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అలా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ప్రతి ప్లేస్ లోనూ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసే ఒక ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉండాలి. అండ్ అలాగే మీడియా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి. సో సోషల్ మీడియాలో మనకు సంబంధించి ఇక్కడ ఎలా ఉంటుంది దాన్ని హైప్ ఇస్తూ ఉంటారు. సో అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే అలాగే ఎకనామిక్ కండిషన్స్, ఆ కంట్రీకి ఆ పర్టికులర్ స్టేట్ కి సంబంధించి ఒక ఎకనామిక్ కండిషన్స్ అనేవి బట్టి దాని మీద కూడా మన ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకుంటారు. సో ఇన్ టూరిజం, అండర్స్టాండింగ్ గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఈజ్ ఎసెన్షియల్ బికాస్ సాటిస్ఫాక్షన్ లాస్ట్లీ డిపెండ్స్ ఆన్ హౌ well the actual experience matches or exceeds what the guest anticipated. సో దీని యొక్క ఈ టూరిజం ఏంటంటే వాళ్ళ యొక్క గెస్ట్ ఎక్స్పీరియన్స్ అర్థం చేసుకోవడం, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది మెయిన్ గా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ యొక్క ఆర్గనైజేషన్ యొక్క గ్రోత్ కానివ్వండి అండ్ తర్వాత డెస్టినేషన్ గ్రోత్ కానివ్వండి, వీళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ అండ్ తర్వాత వీళ్ళ సాటిస్ఫై అయ్యారా లేదా అన్నది మెయిన్ గా ఉంటుంది. సో అలాగ వాళ్ళు సాటిస్ఫై అయితే తర్వాత రికమెండ్ చేయడం ఆర్ రీవిజిటింగ్ ఇలాగా ఎకనామికల్ గా గ్రోత్ అనేది ఉంటుంది ఆ కంట్రీకి సంబంధించి. సో తర్వాత చూడండి, డొమెస్టిక్ టూరిస్ట్ ఆర్ ట్రావెలర్స్ హూ విజిట్ డెస్టినేషన్స్ విత్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. Their expectations Domestic tourists are travelers who visit destinations within their own country. Their expectations are usually influenced by familiarity with a language, culture, food, and social behavior. సో డొమెస్టిక్ టూరిస్ట్ అనే వాళ్ళు అంటే సేమ్ వాళ్ళ ఓన్ కంట్రీలోనే ట్రావెల్ చేసేవాళ్ళు డొమెస్టిక్ ట్రావెలర్స్ అంటారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ ఒక ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, లాంగ్వేజ్ ఫెమిలియారిటీ, కల్చర్, ఫుడ్స్ వాళ్ళు కొంచెం ఫెమిలియర్ గా ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీట్ అవ్వడం. అండ్ తర్వాత foreign tourists, on the other hand, travel from one country to another. Their expectations are often influenced by cultural differences. సో ఫారిన్ టూరిస్ట్ అనే వాళ్ళు అంటే డిఫరెంట్ వేరే అదర్ కంట్రీస్ నుంచి వచ్చి ఒక పర్టికులర్ ప్లేస్ ని విజిట్ చేస్తారు. సో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీట్ అవ్వడం, కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో వాళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే కల్చరల్ డిఫరెన్సెస్ కానివ్వండి, ఇంటర్నేషనల్ గా కొన్ని ట్రావెల్ నార్మ్స్ ఉంటాయి, సేఫ్టీ పర్సెప్షన్స్ ఉంటాయి. సో మీ యొక్క ప్రతి ఒక్క థింగ్స్ అనేవి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అలాగే ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. Tourism professionals must recognize that what feels normal to a domestic guest may feel special or confusing to a foreign guest, and vice versa. This makes expectations management a critical skill in hospitality and tourism. సో టూరిజం ప్రొఫెషనల్స్ కి ఏంటంటే వాళ్ళు రికగ్నైజ్ చేసేలా ఉండాలి. డొమెస్టిక్ గెస్ట్ ఏదైతే నార్మల్ గా ఫీల్ అవుతున్నారో అది ఫారిన్ గెస్ట్ కి సేమ్ నార్మల్ గా ఫీల్ అవ్వాలని ఉండదు. వాళ్ళు కొంచెం స్పెషల్ గా ఫీల్ అవ్వచ్చు
ఆర్ కన్ఫ్యూజింగ్ గా ఫీల్ అవ్వచ్చు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఎలా గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నారా లేదా, అండ్ ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా అని ప్రొఫెషనల్స్ అనే వాళ్ళు తెలుసుకుని దాని విధంగా వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ చూడండి మనకు ఇందులో మేజర్ సబ్ టాపిక్స్ వచ్చి ఫస్ట్ కల్చరల్ కంఫర్ట్ అండ్ ఫెమిలియారిటీ. Domestic tourists generally expect cultural familiarity. They feel comfortable with local customs, social rules, religious practices, and public behavior. సో డొమెస్టిక్ టూరిస్ట్ అనే వాళ్ళు ఏంటి, వాళ్ళు కల్చర్గా వాళ్ళకి అన్ని తెలుసుండే ఆ యొక్క పర్టికులర్ ప్లేసెస్ సంబంధించి మంచిగా తెలుసుంటాయి. అక్కడ రిచువల్స్ కానివ్వండి, లోకల్ కస్టమ్స్, రూల్స్ ఇలాంటివన్నీ మంచిగా తెలుసుంటాయి కాబట్టి కొంచెం నార్మల్గా ఫీల్ అవుతారు అండ్ అడాప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫాస్ట్గా. Example చూడండి. For example, an Indian domestic tourist visiting Varanasi already understands temple etiquette such as removing shoes, dressing modestly, and maintaining silence during his prayers. These expectations reduce anxiety and make travel more relaxing. సో డొమెస్టిక్ ట్రావెల్స్ లో ఏంటంటే ఒక పర్సన్, గ్రూప్ ఆఫ్ పర్సన్ ఏంటంటే వారణాసి విజిట్ చేశారు. సో వారణాసి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క పర్టికులర్ రిచువల్స్ కానివ్వండి, ఎథిక్స్ ఇవన్నీ తెలుసు. షూస్ రిమూవ్ చేయడం, డ్రెస్సింగ్ అనేది ట్రెడిషనల్ వేలో వేసుకోవడం, మెయింటైన్ సైలెన్స్ అనేది మెయింటైన్ చేయడం, ప్రేయర్స్ టైం అలాంటి టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి ముందుగానే తెలుసుంటాయి కాబట్టి వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ అండ్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా బెటర్ అవుతాయి. యాంగ్జైటీ డిక్రీజ్ అయ్యి ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫారిన్ టూరిస్ట్ సంబంధించి చూడండి. However, expect guidance and cultural interpretation. A visitor from Europe in the same city may expect the tour guide or hotel staff to explain why certain 1 minute అమ్మా. సో ఫారిన్ టూరిస్ట్ సంబంధించి ఏంటంటే వాళ్ళ గైడెన్స్ అండ్ కల్చర్ ఇంటర్ప్రిటేషన్, టూర్ గైడ్ అనే వాళ్ళు ఉండి వాళ్ళతోటి గైడెన్స్ ఇవ్వాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇలాంటి టైంలో వాళ్ళకి ఎలా చెప్పాలి అండ్ ఈ రిచువల్స్ కానివ్వండి వాళ్ళతో చేయించాలి. వాళ్ళ సంథింగ్ కన్సిడరేషన్ కానివ్వండి, రెస్పెక్ట్ఫుల్ గా బిహేవియర్ చేయడం అండ్ గెస్టర్స్ కానివ్వండి, యాక్షన్స్ ఏవైతే అవాయిడ్ చేయాలో అలాంటి వాటి గురించి వాళ్ళకి చెప్పి వాటిని త్రూ అవుట్ ద జర్నీ గైడ్ చేస్తూ ఉండాలి. అది ఫారిన్ టూరిస్ట్ సంబంధించి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్. This may also expect written guides or sayings in English or other international languages to help them navigate cultural spaces without fear of offending locals. సో వాళ్ళు ఏంటంటే గైడ్స్ దగ్గర నుంచి రిటర్న్ గైడ్స్ కానివ్వండి, సైన్ బోర్డ్స్ ఇలాంటివి ఇంగ్లీష్లో రిటర్న్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో వచ్చి వాళ్ళు నావిగేట్ చేసే విధంగా లైక్ గెస్చర్స్ ఇవ్వడము, సైన్స్, నాన్ వెర్బల్ థింగ్స్ యూజ్ చేయడము. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి యాంగ్జైటీ, ఫియర్ ఇలాంటివన్నీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి అమ్మ, లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ ఎక్స్పెక్టేషన్స్. సో లాంగ్వేజ్ సంబంధించి, కమ్యూనికేషన్ సంబంధించి వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే domestic tourists expect smooth communication in their native or regional language. They assume the hotel staff, transport providers, and guides will understand their way of speaking, slang, and expressions. సో డొమెస్టిక్ టూరిస్ట్ ఏంటంటే వాళ్ళ స్మూత్ కన్వర్జేషన్, కమ్యూనికేషన్ అని చూసుకోవాలనుకుంటారు. వాళ్ళ యొక్క నేటివ్ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ రీజనల్ లాంగ్వేజ్లో. సో దే అస్యూమ్ ద హోటల్ స్టాఫ్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్స్, గైడ్స్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్, స్లాంగ్, ఎక్స్ప్రెషన్స్ అని అర్థం చేసుకోవాలి. సో లోకల్ లాంగ్వేజెస్ కూడా వచ్చి ఉండాలి గైడ్స్ అనే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, a domestic tourist in Kerala may expect staff to understand basic Malayalam or Hindi and respond naturally. సో ఎగ్జాంపుల్ ఏంటంటే కేరళలో ఒక స్టాఫ్ మెంబర్స్ కి మలయాళం వచ్చి ఉండాలి అండ్ అలాగే బేసిక్ మలయాళం సైన్స్ కానీ, వొకాబులరీ కానీ అలాంటివి వచ్చి ఉండాలి అండ్ తర్వాత హిందీ. ఇలాగ న్యాచురల్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధంగా ఏదైనా క్వైరీస్ అడిగినా ఆర్ కావాలి అన్నా ఇలాంటి ఈజీగా రెస్పాండ్ అయ్యేలాగా వాళ్ళకి న్యాచురల్
నేటివ్ లాంగ్వేజ్ అనే వచ్చి ఉండాలి. తర్వాత foreign tourists expect multilingual support or at least basic international language proficiency, especially in English. They often look for clear pronunciation, slow speech, polite tone, and visual aids like browsers. సో ఫారిన్ టూరిజర్స్ ఏంటంటే మల్టీలింగ్వల్ డిఫరెంట్ లాంగ్వేజెస్ సపోర్ట్ అనేది ఉండాలి అని కోరుకుంటారు. ఆర్ ఏదైతే కామన్ లాంగ్వేజ్ మన ఇంగ్లీష్ ఉంది కామన్ లాంగ్వేజ్ తీసుకుంటాం, సో దానిలో ప్రొఫిషియన్సీ ఉండాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దీని ద్వారా ఏంటంటే కమ్యూనికేషన్ బ్యారియర్ అనేది ఉండదు. దే ఆఫెన్ లుక్ ఫర్ ప్రొనౌన్సియేషన్ కి అని అలాగే స్లో స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్జేషన్ అనేది చాలా డెప్త్ గా వెళ్తుంది అన్నప్పుడు స్లోగా చెప్పాలి అండ్ పొలైట్ టోన్ లో విజువల్ గా మ్యాప్స్ కానివ్వండి, బ్రౌచర్స్ కానివ్వండి ఇలాంటివి చూపిస్తూ వాళ్ళకి ఆ హిస్టరీ కానివ్వండి, లెజెండ్స్ గురించి ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. For example, a Japanese tourist in Delhi may expect airport staff to use simple English, show directions with gestures, or provide translated information to avoid confusion. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే జపనీస్ నుంచి టూరిస్ట్ వచ్చారు. సో వాళ్ళ ఢిల్లీలో ఏంటంటే ఆ యొక్క స్టాఫ్ మెంబర్స్ ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్ ఇంగ్లీష్లో డైరెక్షన్స్ ఇవ్వడం గెస్టర్స్ ద్వారా ఆర్ ట్రాన్స్లేషన్ ఇన్ఫర్మేషన్, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కామన్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయాలి. వాళ్ళకి అవాయిడ్ కన్ఫ్యూజన్స్ కానివ్వండి, యాంగ్జైటీ ఇలాంటివన్నీ తగ్గించడానికి కామన్ లాంగ్వేజ్ యూస్ చేయడం, నాన్ వెర్బల్ కన్వర్సేషన్స్ యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చి సర్వీస్ స్టాండర్డ్స్ అండ్ హాస్పిటాలిటీ స్టైల్. డొమెస్టిక్ టూరిస్ట్ ఆఫెన్ ఎక్స్పెక్ట్ వార్మ్త్ అండ్ పర్సనల్ కనెక్షన్. సో డొమెస్టిక్ టూరిస్ట్ ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి వార్మ్ అండ్ పర్సనల్ కనెక్షన్, ఎందుకంటే ఆ పర్టికులర్ ప్లేస్ వాళ్ళు ఫెమిలియర్ గా ఉంటారు. ఫెమిలియర్ గా ఉన్నప్పుడు ఈ ప్లేస్ లో ఇలా ఉండాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో దాన్ని వాళ్ళు మీట్ అయ్యేలాగా అండ్ అలాగే దే మే ఎంజాయ్ ఇన్ఫార్మల్ కన్వర్సేషన్, ఫ్రెండ్లీ గెస్చర్స్ and family-like approach. For instance, a domestic traveler staying in a homestay in Rajasthan may expect the host to ask about their journey, offer homemade food, and suggest local places casually. సో వాళ్ళు ఏంటంటే ఇన్ఫార్మల్ కన్వర్జేషన్స్ అంటే నాన్ వెర్బల్ అంటే ఫ్రెండ్లీ కన్వర్జేషన్స్ కానివ్వండి అండ్ తర్వాత గెస్చర్స్, ఫ్యామిలీ లైక్ అప్రోచ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ యొక్క పీపుల్స్ దగ్గర నుంచి. ఫర్ ఇన్స్టెన్స్ ఏ డొమెస్టిక్ ట్రావెలర్, సో డొమెస్టిక్ ట్రావెల్స్ ఏంటంటే రాజస్థాన్ లో హోమ్ స్టేస్ లో ఉన్నారు. సో ఎవరైతే హోస్ట్ మెంబర్స్ అంటే ఆ హోమ్ కి సంబంధించి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమ్ మేడ్ ఫుడ్ ని ఆఫర్ చేయడం అండ్ ఫ్రెండ్లీ గెస్టర్స్ లోకల్ గా ఉన్న ప్లేసెస్ సజెస్ట్ చేయడం లాంటివి. ఇలా ఫ్రెండ్లీ గెస్టర్స్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక హోమ్లీ ఫీలింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఫారిన్ టూరిస్ట్ ఆఫెన్ ఎక్స్పెక్ట్ ప్రొఫెషనల్ అండ్ స్ట్రక్చర్ సర్వీస్. దే యూజువల్ లుక్ ఫర్ పంక్చువాలిటీ, ఫార్మల్ గేట్స్, క్లియర్ ప్రొసీజర్స్ అండ్ ప్రైవసీ. ఫారిన్ టూరిస్ట్ సంబంధించి ఏంటంటే ప్రొఫెషనల్ యాజం ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. స్ట్రక్చర్ సర్వీస్ అనేది మాట్లాడే విధానం, ఇంట్రడక్షన్ టైంలో అండ్ ఫుడ్ సపోర్ట్ టైంలో కానివ్వండి ప్రొఫెషనల్ వేలో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. సో వాళ్ళు పంక్చువాలిటీస్ అంటే టైం మేనేజ్మెంట్స్ కానివ్వండి, ఫార్మల్ గా గ్రీటింగ్స్ చేయడం, క్లియర్ ప్రొసీజర్స్ అండ్ వాళ్ళకి సంబంధించి ప్రైవసీ అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి వాటిని ఎక్స్పెక్ట్ చేస్తారు డొమెస్టిక్ మెంబర్స్ కానివ్వండి అండ్ అలాగే ఫారిన్ మెంబర్స్. సో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నది తెలుసుకొని వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫెసిలిటీస్, ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయాలని ప్రొఫెషనల్స్ తెలిసి ఉండాలి. For example, a tourist from Germany may expect hotel check-in to be efficient, well organized, and time-bound, with minimal personal questioning and clear documentation. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే జర్మనీ నుంచి ఒక టూరిస్ట్ అనేవి వచ్చారు. సో చెక్ ఇన్ చేస్తున్నారు అంటే ఆ హోటల్లో రూమ్స్ తీసుకుంటున్నారు. దాని అంటే వెల్ ఆర్గనైజ్డ్ గా ఉండాలి, టైం బౌండ్ గా అండ్ ఫుడ్ అనేది టేస్టీగా ఉండడం, ఇలాంటి ఫార్మల్ గ్రీటింగ్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తూ మినిమల్ పర్సనల్ క్వశ్చన్స్, వాళ్ళకి సంబంధించి పర్సనల్ క్వశ్చన్స్ అనేవి మినిమల్ గా అడగడం అండ్ క్లియర్ గా డాక్యుమెంటేషన్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు. ఇలాగా పీపుల్స్, ఇంటర్నేషనల్ పీపుల్స్ ఏంటంటే ప్రొఫెషనల్ వేలో వాళ్ళకి గ్రీటింగ్స్ కానివ్వండి, ఈ సర్వీసెస్ కానివ్వండి ఇవన్నీ ఇచ్చుకోవాలి. సో ఇది
మినిమల్ పర్సనల్ క్వశ్చనింగ్ వాళ్ళ సంబంధించి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది తక్కువగా అడగాలి. సో తర్వాత ఇదమ్మా సర్వీస్ స్టాండర్డ్స్ అండ్ హాస్పిటాలిటీ స్టైల్ గురించి. Food and dining expectations. Domestic tourists expect familiar flavors, traditional cooking styles, and local dishes that match their taste preferences. సో డొమెస్టిక్ టూరిస్ట్ ఏంటంటే ఫెమిలియర్గా ఉన్న ఫ్లేవర్స్, ట్రెడిషనల్ కుకింగ్ స్టైల్స్ని, లోకల్గా డిషెస్ని ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళకి ఆల్రెడీ ఆ టేస్ట్ కానివ్వండి, స్టైల్స్ కానీ తెలిసి ఉంటాయి. సో వాటిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇలాంటి వాటిని ఫుల్ఫిల్ చేయడం అండ్ ఆ టేస్ట్ అనేది కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళకి. తర్వాత దే మే లుక్ ఫార్వర్డ్ టు రీజనల్ స్పెషాలిటీస్ అండ్ ఫీల్ కంఫర్టబుల్ ఈటింగ్ స్ట్రీట్ ఫుడ్ ఆర్ లోకల్ మీల్స్. సో వాళ్ళు అక్కడ రీజనల్ గా స్పెషాలిటీస్ కానివ్వండి, అంటే స్ట్రీట్ ఫుడ్స్ అలాంటివి కన్జ్యూమ్ చేయడం, అండ్ తర్వాత ఆ లోకల్ గా మీల్స్ ని కన్జ్యూమ్ చేసి వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. కానీ ఇప్పుడైతే హోమ్ స్టేస్ లాంటి ప్లేసెస్ లో ఉన్నప్పుడు ఏంటంటే ట్రెడిషనల్ ఫుడ్స్ అనే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఇండియన్ టూరిస్ట్ విజిటింగ్ హైదరాబాద్ మే ఎక్స్పెక్ట్ అథెంటిక్ బిర్యానీ విత్ ట్రెడిషనల్ స్పైసెస్ అండ్ సర్వీసెస్. సో ఇండియన్ టూరిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ విజిట్ చేసేసి, హైదరాబాద్ మెయిన్ గా బిర్యానీ ఫేమస్. సో ఇలాగా ఆ యొక్క ట్రెడిషనల్ స్పైసెస్ యూస్ చేయడం, అలాగే సర్వీసెస్ స్టైల్స్ అనేవి యూస్ చేసి వాళ్ళు ఆ యొక్క టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది బిల్డ్ చేయాలి. తర్వాత ఫారిన్ టూరిస్ట్ ఆఫెన్ ఎక్స్పెక్ట్ ఫుడ్ సేఫ్టీ, హైజీన్ అండ్ మెన్యూ explanation. They may look for international cuisine options or modified local dishes. They are less spicy. సో ఫారిన్ టూరిస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఫుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, సేఫ్టీ మేనేజ్మెంట్ కానీ హైజీనిక్ గా ఉండాలి, మెన్యూ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడము, or ఒక ఒక పర్సన్ అంటే వాళ్ళకి ఆ ఫుడ్ గురించి అండ్ వాళ్ళ హోటల్ సంబంధించి స్పెషాలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలాగ ప్రొఫెషనల్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ దే మే లుక్ ఫర్ ఇంటర్నేషనల్ కుజైన్ కి ఇంట్రెస్ట్ చూపించండి, అలాగే మోడిఫైడ్ లోకల్ డిషెస్ ఎంత లెస్ స్పైసీ లోకల్ మోడిఫైడ్ డిషెస్ ఉంటాయి వాటిని వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి. మాక్సిమం ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఏంటంటే స్పైస్ ని అంత టాలరేట్ చేయలేరు. సో వాళ్ళు లెస్ స్పైసీ ఫుడ్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. For example, a tourist from the UK might expect a menu that explains what masala means or offer mild versions of spicy curries, along with clean dining environments and bottled drinking water. సో యూకే నుంచి ఒక టూరిస్ట్ అనేవి వచ్చారు. సో పర్సనల్గా తన యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటంటే నాన్ స్పైసీ ఫుడ్స్ ఆర్ మైల్డ్ స్పైసీ ఫుడ్స్ అనేవి ప్రిఫరబుల్గా ఉంటున్నారు. సో వాటిని ఆఫర్ చేయాలి ఆ పర్సన్కి, మసాలాకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆర్ ఏదైతే థింగ్స్ మైల్డ్ స్పైసీ ఫుడ్స్ ఉంటాయో వాటి గురించి చెప్పడం. తర్వాత ఏంటి, డైనింగ్ ఎన్విరాన్మెంట్ అనేది క్లీన్గా ఉండాలి, బాటిల్ డ్రింకింగ్ వాటర్ అనేది ఉండాలి. ఇలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, అక్కడ ఇంటర్నేషనల్ టూరిస్ట్ అనేది పర్టికులర్ వే సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ చూడండి అన్న, అకామిడేషన్ ప్రిఫరెన్సెస్. Domestic tourists often prioritize affordability and convenience. They may be comfortable sharing rooms, using basic facilities, and adjusting local conditions. సో డొమెస్టిక్ ట్రావెలర్స్ ఏంటంటే అఫోర్డబుల్ గా ఉండాలి ఆ జర్నీ అనేది, అండ్ కన్వీనియన్స్ గా ఉండాలి, కంఫర్టబుల్ గా ఉండాలి. సో రూమ్ షేర్ చేసుకోవడానికి కానివ్వండి, ఫెసిలిటీస్ ఏమైనా థింగ్స్ అనేవి షేర్ చేసుకోవడానికి వాళ్ళ అంత టాలరెన్స్ అనేది చూపించరు. మ్యాక్సిమం షేర్ చేసుకుంటే ఈ వాళ్ళ యొక్క ప్యాసింజర్ తోటి, 4 మెంబర్స్ తోటి, ట్రావెలర్స్ తోటి వాళ్ళ యొక్క లోకల్ కండిషన్స్ కానీ అడ్జస్ట్ అవుతా ఉన్నారు. సో వాళ్ళ ఎలా అడ్జస్ట్ అవుతారు, వాళ్ళ యొక్క
బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ తెలుసుకుని ప్రొఫెషనల్స్ వాళ్ళు అలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేయాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, ఏ గ్రూప్ ఆఫ్ డొమెస్టిక్ స్టూడెంట్స్ విజిటింగ్ a hill station may expect simple rooms, local bathrooms, and budget-friendly services. సో డొమెస్టిక్ స్టూడెంట్స్ ఏంటంటే స్టూడెంట్స్ ఒక సర్వే కోసం కానివ్వండి ఇలాగ హిల్ స్టేషన్స్ వెళ్ళారు. హిల్ స్టేషన్ వెళ్ళినప్పుడు ఏంటంటే సింపుల్ రూమ్స్ ఎక్స్పెక్ట్ చేయడం, లోకల్ బాత్రూమ్స్. బడ్జెట్ ఫ్రెండ్లీ రూమ్స్ అనేవి తర్వాత బాత్రూమ్స్ లోకల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ సర్వీసెస్ అనేవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో ఇలాగే వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కావాల్సిన రూమ్స్ అనేవి చూసుకుంటారు. తర్వాత ఫారిన్ టూరిస్ట్ సంబంధించి ఏంటంటే ఆఫెన్ ప్రయారిటైజ్ కంఫర్ట్, క్లీన్లీనెస్ అండ్ స్టాండర్డ్ ఫెసిలిటీస్. ఫారిన్ టూరిస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క కంఫర్ట్ ని, ప్రైవసీ అండ్ అలాగే క్లీన్లీనెస్ ని ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకుంటారు. స్టాండర్డ్ గా ఫెసిలిటీస్ కానివ్వండి, ప్రొఫెషనల్ గా ఫుడ్ కానివ్వండి, కుజిన్ ప్రతిదీ వాళ్ళకి ప్రొఫెషనల్ గా ఉండాలి అండ్ కంఫర్టబుల్ గా ఉండాలి. దే మే ఎక్స్పెక్ట్ ప్రైవేట్ బాత్రూమ్స్, ఇంటర్నేషనల్ స్టైల్ బెడ్స్, heating or air conditions, and safety features like secure locks and lockers. సో వాళ్ళు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే ప్రైవేట్ బాత్రూమ్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ స్టైల్ బెడ్స్, ఇంటర్నేషనల్ స్టైల్ వేలో ఉండాలి. తర్వాత హీటింగ్ ఆర్ ఎయిర్ కండిషన్స్, సేఫ్టీ ఫీచర్స్, లాక్స్ అండ్ లాకర్స్ అనేవి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ టూరిస్ట్ ఫ్రమ్ కెనడా స్టేయింగ్ ఇన్ ఏ హెరిటేజ్ హోటల్ మే ఎక్స్పెక్ట్ మోడర్న్ amenities within their traditional settings. సో కెనడా నుంచి ఒక టూరిస్ట్ వచ్చేసి అతను హెరిటేజ్ హోటల్లో ఉన్నారు. హెరిటేజ్ హోటల్ అంటే ఆ హిస్టరీ ట్రెడిషన్స్ ని ఫాలో అయ్యే ఒక హోటల్ అనమాట. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది ట్రెడిషనల్ వేలో ఉంటుంది. అలాగే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మోడర్న్ గా హ్యుమానిటీస్ అంటే ఎంప్లాయ్మెంట్ అనేది మోడర్న్ గా ఉండాలి, విత్ ట్రెడిషనల్ సెట్టింగ్స్ కూడా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ యొక్క హోటల్ నుంచి. సో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది నెక్స్ట్ చూడండి అమ్మా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎక్స్పెక్టేషన్స్. Domestic tourists generally feel safer because they understand local laws, emergency systems, and social behavior. They may know how to seek help, local call local authorities, or approach people for assistance. సో డొమెస్టిక్ గా ఉన్న టూరిస్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆ యొక్క ప్లేస్ లో ఉన్న లాస్ కానీ, లోకల్ లాస్, ఎమర్జెన్సీ సిస్టమ్స్, సోషల్ బిహేవియర్స్ గురించి ఆల్రెడీ ఫెమిలియర్ గా ఉంటారు కాబట్టి వాటిని ఈజీగా అర్థం చేసుకోవాలి. అండ్ అలాగే వాళ్ళ హెల్ప్ కానివ్వండి, హెల్ప్ అడగడం అండ్ లోకల్ సర్వీసెస్ కాల్ చేయడం ఇవన్నీ ఈజీగా అప్రోచ్ అవ్వగలరు. And foreign tourists expect visible safety measures and formal support system. సో foreign tourists ఏంటంటే ఫెమిలియర్ గా ఉండరు కాబట్టి విజిబుల్ గా సేఫ్టీ మెజర్స్ అనేవి వాళ్ళకి విజిబుల్ గా ఉండాలి అండ్ ఫార్మల్ సపోర్ట్ సిస్టమ్స్ అనేవి ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. So they often look for tourist police, emergency helplines, hotel securities, and clear travel advisors. For example, a solo traveler from Australia in Mumbai may expect hotel staff to advise on safe travel routes, trusted taxi services, and areas to avoid at night. సో హారిజన్ టూరిస్ట్ ఏంటంటే టూరిస్ట్ పోలీస్ కోసం వెతకడం, అంటే ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ టూరిస్ట్ పోలీసెస్ కోసం చూడడం, అలా ఎమర్జెన్సీ హెల్ప్ లైన్స్ ఇవన్నీ వాళ్ళకి విజిబుల్ గా ఉండాలి. సేఫ్టీ విజిబుల్ విజిబుల్ గా ఉండేలాగానే వాళ్ళు త్వరగా వెళ్ళాలి. ఆ యొక్క సర్వీసెస్ ని యూజ్ చేసుకునేలాగా ఉండాలి. అలాగే హోటల్ సెక్యూరిటీ కానివ్వండి, ట్రావెల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రోటోకాల్స్, మెజర్మెంట్స్ వీటి గురించి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, సోలో ట్రావెలర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఇన్ Mumbai may expect a hotel staff to
Advice on safe travel routes, trusted taxi services, and areas to avoid at night. సో ఆస్ట్రేలియా నుంచి ఒక సోలో ట్రావెలర్ అనే వాళ్ళు వచ్చారు. సో ఆ పర్సన్ ఏంటంటే ఆ ప్లేస్ లో సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీగా సిచ్యువేషన్స్ అయితే ఎలా హెల్ప్ కోసం రీచ్ అవ్వాలి, ఇలాంటివన్నీ ముందే ఒక హోటల్ స్టాఫ్ కానివ్వండి, అక్కడున్న పీపుల్ కానివ్వండి, ఆ పర్సన్ చెప్పేలా ఉన్నాయి. అడ్వైస్ చేయాలి ఏ ఒక రూట్స్ అనేవి ట్రావెల్ రూట్స్ సేఫ్ గా ఉంటాయి, అండ్ టాక్సీ సర్వీసెస్ ఏ ట్రస్టెడ్ ఉంటాయి, తర్వాత అవాయిడ్ చేయాల్సిన రూట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి నైట్ టైమ్స్ లో, థీవ్స్ కానివ్వండి, ఇంకా ఏదన్నా థింగ్స్ అయ్యే ప్లేసెస్ వాళ్ళు అవాయిడ్ చేయాలని ముందుగానే హోటల్ స్టాఫ్ వాళ్ళకి అడ్వైస్ చేయాలి. సో ఇలాగ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో వాళ్ళు అడ్వైస్ చేస్తారు అని ఒక పాయిజన్ ట్రావెలర్స్ అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. 1 minute అమ్మా. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మొబిలిటీ ఎక్స్పెక్టేషన్స్. Domestic tourists expect flexibility and local transport options. They may be comfortable using buses, auto rickshaw, shared taxis, or local trains. For example, a domestic tourist in Kolkata may expect to use the metro or train without much assistance. సో డొమెస్టిక్ ట్రావెలర్స్కి ఏంటంటే కొంచెం ఫెమిలియర్గా ఉంటారు, అంటే ఓకే వాళ్ళకి అంత తెలీదు, బట్ కొంచెం అక్కడ రూల్స్ ఏ థింగ్స్ అనేవి యూస్ చేయాలనేవి ఆల్రెడీ తెలిసి ఉంటాయి. సో అలా ఏంటంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు, బస్సెస్ యూస్ చేయడం, రిక్షాస్. అండ్ అలాగే ఏంటంటే కమ్యూనికేషన్ బ్యారియర్ కూడా ఉంటుంది. ఆ కమ్యూనికేషన్ బ్యారియర్ లేకపోవడం వల్ల ఏంటంటే ఆ సర్వీసెస్ అనే వాళ్ళు యూజ్ చేసుకోగలరు. లోకల్ ట్రైన్స్ కానివ్వండి, ట్యాక్సీస్, అలాంటివన్నీ వాళ్ళు ఈజీగా యూజ్ చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. డొమెస్టిక్ టూరిస్ట్ ఏంటంటే కోల్కతా అనే కాదు, ఏ ప్లేస్ లో అయినా సరే వాళ్ళ మెట్రోస్ యూజ్ చేయడం కానివ్వండి, ట్రైన్స్ అండ్ బస్సెస్ యూజ్ చేయగలరు వితౌట్ ఎనీ అసిస్టెన్స్. అంత మా మచ్చ అసిస్టెన్స్ లేకుండా, అంటే ఇంకొక పీపుల్ వచ్చి ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఈ టైప్ ఆఫ్ ఈ ట్రైన్స్ ఎక్కాలి అని అంత అసిస్టెన్స్ లేకుండా వీళ్ళు ట్రావెలింగ్ అనేది చేయగలుగుతారు. And foreign tourists expect clarity and comfort in transportation. They often look for prepaid taxis, private transfers, and clear route information. సో ఫారిన్ టూరిస్ట్ వచ్చి ఏంటంటే వాళ్ళకి ఒక క్లియర్ కట్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలనుకుంటారు. సో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, హోటల్స్ చేంజ్ అవ్వడం, ఇలాంటి టైంలో ఏంటంటే వాళ్ళు ప్రీపెయిడ్గా ట్యాక్సీస్ ముందుగానే బుక్ చేసుకోవడం, ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్, క్లియర్ రూట్ ఇన్ఫర్మేషన్. సో రూట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ గా ఉండేలా చూసుకోవాలి. సో ఇలాగే ఏంటంటే వాళ్ళు ముందే ప్రీపేడ్ గా చేసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ యొక్క జర్నీలో ఎక్కడ స్ట్రగుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ టూరిస్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్ మే ఎక్స్పెక్ట్ ఏ హోటల్ అరేంజ్ కార్ విత్ అన్ ఇంగ్లీష్ స్పీకింగ్ డ్రైవర్ అండ్ ప్రింటెడ్ ట్రావెల్ ఇటనరీస్. సో ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫ్రాన్స్ పర్సన్, కొంతమంది గ్రూప్ ఆఫ్ టూరిస్ట్ అనేవాళ్ళు ఫ్రాన్స్ నుంచి వచ్చారు. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు హోటల్ స్టాఫ్ నుంచి ఏంటంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు వాళ్ళని విజిట్ చేసుకోవడానికి, సారీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి కారు అనేది సెండ్ చేయడం, అండ్ తర్వాత ఇంగ్లీష్ ప్రొఫెషనల్స్ ఉన్న డ్రైవర్ కానివ్వండి, అండ్ అలాగే గైడ్ కానివ్వండి, వీళ్ళతో ట్రావెలింగ్ చేసి ఆ టూర్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆ టూర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ అలాగే టూర్ ఎక్స్పీరియన్స్ అనేది బెటర్ అయ్యింది. తర్వాత ప్రింటెడ్ ట్రావెల్ ఇటనరీ. సో వాళ్ళ యొక్క ప్లానింగ్ ఏ ప్లేస్ కి వెళ్ళాలి అండ్ ఏ టైమింగ్స్ లో వెళ్ళాలి అని వాళ్ళ ప్లానింగ్ అనేది ఎలా ఉంది, ఏంటి కరెక్ట్ షెడ్యూల్ ఎలా ఉండాలి అని ఈ ఫారెన్ టూరిస్ట్ అనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. పర్టికులర్ స్టాఫ్ మెంబర్స్ కానీ, ప్రొఫెషనల్స్, టూర్ గైడ్స్, ఆర్గనైజేషన్ నుంచి. తర్వాత షాపింగ్ అండ్ ప్రైసింగ్ ట్రాన్స్పరెన్సీ. Domestic tourists usually understand local bargaining culture and price variation. They may expect to negotiate prices in markets and are comfortable with flexible pricing systems.
తర్వాత ఏంటంటే మీకు షాపింగ్కి వచ్చి షాపింగ్ డొమెస్టిక్లో ఏంటంటే మనకి బార్గెనింగ్ అంటే బార్గెనింగ్ గురించి అందరికీ తెలుసు. సో ప్రైస్ వేరియేషన్స్ ఉన్నా ఇలాంటి కల్చరల్ వేరియేషన్స్ బార్గెనింగ్ అనేది చేయగలుగుతారు డొమెస్టిక్ టూరిస్ట్ అనే వాళ్ళు. సో వాళ్ళు నెగోషియేట్ చేస్తారు మార్కెట్స్ లో కానివ్వండి షాప్ మాల్స్ ఇలాగా నెగోషియేట్ చేస్తారు ప్రైజెస్ అనేసి ఒకవేళ ఫిక్స్డ్ రేట్స్ ఉంటే వాళ్ళు ఏమి చేయలేరు కానీ కొన్ని ప్లేసెస్ లో నెగోషియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఫ్లెక్సిబుల్ ప్రైజింగ్ అనేది ఉంటాయి సిస్టమ్స్ ఫారిన్ టూరిస్ట్ సంబంధించి వాళ్ళు expect fixed rates and transparency. They may feel uncomfortable bargaining and prefer clearly marked prices. సో వాళ్ళు బార్గెనింగ్ చేసేటప్పుడు ఏంటంటే అంత ప్రిఫరబుల్ చేయరు అంత మాకు ప్రైజెస్ అనేవి క్లియర్ కట్ గా ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టూరిస్ట్ ఫ్రమ్ ద యూఎస్ షాప్ లోకల్ bazaar may expect price tags, receipts, and fair pricing without the need for negotiation. So ఫారిన్ టూరిస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ బజార్స్కి వచ్చారు సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ప్రైస్ ట్యాక్స్ అనేది ఎక్స్పెక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి విజిబుల్ గా రిసిప్ట్స్ కానివ్వండి ఫేర్ ప్రైజింగ్ ప్రొడక్ట్స్ వితౌట్ ద నీడ్ ఆఫ్ నెగోషియేషన్ లేకుండా ఫేర్ ప్రైజింగ్ అనేది ఉండాలి. సో ఇది షాపింగ్ అండ్ ప్రైసింగ్ ట్రాన్స్పరెన్సీలో సో మనకి ఏంటంటే లోకల్ పీపుల్ బార్గెనింగ్స్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారు. సో బార్గెనింగ్స్ లో వాళ్ళకి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది కానీ ఫారిన్ టూరిస్ట్ ఏంటంటే అంత బార్గెనింగ్ చేయలేరు అండ్ వాళ్ళకి ప్రిఫరబుల్ గా ప్రైజెస్ అనేవి ఫిక్స్డ్ గా ఉండాలి అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. తర్వాత చూడండి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్. Domestic tourists often rely on prior knowledge and word of mouth and society social media for travel information. సో ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో వాటి ఇంటర్ప్రిటేషన్ అంటే కన్వర్జేషన్ సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే డొమెస్టిక్ టూరిస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఎవరైతే పీపుల్ వర్డ్ పర్సన్ ఒక పర్సన్ హిస్టరీ కానివ్వండి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం సోషల్ మీడియా కానివ్వండి ఇలాంటి మీడియంస్ ద్వారా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అనేది అవ్వాలంట. దే నీడ్ మినిమల్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ హిస్టారికల్ అండ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ వాళ్ళకి ఒక హిస్టరీ గురించి కానివ్వండి కల్చరల్ బ్యాక్గ్రౌండ్ గురించి కానివ్వండి ముందుగానే ఆల్రెడీ తెలిసి ఉంటుంది కొంచెమైనా తెలిసి ఉంటుంది కాబట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అండ్ మినిమల్ గా నాలెడ్జ్ అనేది ఇవ్వచ్చు. ఫారిన్ టూరిస్ట్ వచ్చి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ డీటెయిల్ ఇంటర్ప్రిటేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్. సో వాళ్ళు కన్వర్జేషన్ టూర్ గైడ్స్ అనే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసి డీటెయిల్ గా వెళ్ళాలి ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ స్టోరీ టెల్లింగ్ వైజ్ గా ఒక హిస్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉండాలి అండ్ తర్వాత దే ఆఫెన్ లుక్ ఫర్ గైడెడ్ టూరిస్ట్ ఆడియో గైడ్స్ బ్రౌచర్స్ అండ్ సిగ్నేజ్ దే ఎక్స్ప్లెయిన్ హిస్టరీ. సో వాళ్ళకి ఏంటిగా ఆఫెన్ గైడెడ్ టూర్స్ కానివ్వండి అండ్ తర్వాత ఆడియో గైడ్స్ బ్రౌచర్స్ ప్యానల్స్ సిగ్నల్స్ దట్ ఎక్స్ప్లెయిన్ వాళ్ళ యొక్క హిస్టరీ సంబంధించి వారిని 1 minute అమ్మా. చూడండి అమ్మా బ్రౌచర్స్ కానివ్వండి సైనేజెస్ దట్ ఎక్స్ప్లెయిన్స్ హిస్టరీని సిగ్నిఫికెన్స్ ఒక హిస్టరీ కానివ్వండి ఇంపార్టెన్స్ కల్చర్ బ్యాక్గ్రౌండ్ కాంటెక్స్ట్ గురించి కానివ్వండి ఇవన్నీ క్లియర్ కట్ గా డీటెయిల్ ఇంటర్ప్రిటేషన్ స్టోరీ టెలింగ్ వేస్ చెప్పాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు పాజిటివ్ బికాస్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కానివ్వండి కల్చర్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అంత ఐడియా ఉండవు. సో వాళ్ళు క్లియర్ గా ప్రతిదీ తెలుసుకోవాలి ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలి అనుకుంటారు. For example, if foreign visiting at Taj Mahal may expect a guide to explain its architecture, features, love story, and Mughal history in an engaging and structured way. సో ఎగ్జాంపుల్గా చూసుకుంటే తాజ్ మహల్ ఉంది సో ఫారిన్ టూరిస్ట్ అక్కడ విజిట్ చేసినప్పుడు ఆ యొక్క ఆర్కిటెక్చర్ ఫీచర్స్ కానివ్వండి సో ఆ యొక్క లవ్ స్టోరీ మొఘల్ హిస్టరీ గురించి ఎంగేజింగ్ అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా and అలాగే స్ట్రక్చర్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు గైడ్ నుంచి. తర్వాత చూడండి
సో ఇది వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇంటర్ప్రిటేషన్ ఎక్స్పెక్టేషన్స్ గురించి. తర్వాత వచ్చి ఏంటంటే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రావెల్ మోటివేషన్. Domestic tourists often seek relaxation, family bonding, and religious fulfillment or cultural pride. So, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ లో కానీ ట్రావెల్ మోటివేషన్ పరంగా వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే డొమెస్టిక్ టూరిస్ట్ రిలాక్సేషన్, ఫ్యామిలీ బాండింగ్ అండ్ రిలీజియస్ గా ఒక బాండింగ్ అనేది క్రియేట్ చేయాలి, కల్చరల్ ప్రైడ్ అనేది ఫీల్ అవ్వాలి. Expectations and their emotional expectation is to feel connected to their roots and traditions. సో వాళ్ళగా ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఆ యొక్క రూట్స్, వాళ్ళ యొక్క రూట్స్ అండ్ ట్రెడిషన్స్ కనెక్ట్ అవ్వాలి, రిచువల్స్ చేయాలి ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ సారీ అమ్మ, నెక్స్ట్ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎ డొమెస్టిక్ గ్రామ్ విజిటింగ్ తిరుపతి ఎక్స్పెక్ట్ స్పిరిచువల్ పీస్ అండ్ సెన్సేషన్ ఆఫ్ డివోషన్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే తిరుపతి ఇలా డివోషనల్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్పిరిచువల్ గా కనెక్ట్ అవ్వడం అండ్ సెన్స్ ఆఫ్ డివోషన్ అనేది ఉండాలి అని ఒక పిల్గ్రామేజ్ టూరిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ చూడండి, ఫారిన్ టూరిస్ట్ ఆఫెన్ సీక్ నోవెల్టీ, cultural discovery, and memorable experiences. Their emotional expectation is to feel excited and rich and globally connected. సో ఫారిన్ టూరిస్ట్ వచ్చి ఏంటంటే వాళ్ళు కల్చర్ గురించి డిస్కవర్ చేయడం అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ అనేది సీక్ చేస్తారు. అండ్ వాళ్ళు ఎమోషనల్ గా ఏంటంటే వాళ్ళు ఫీల్ ఎగ్జైటెడ్ గా ఫీల్ అవ్వడం, ఏదైనా న్యూ థింగ్స్ నేర్చుకోవాలని ఎగ్జైట్మెంట్ అండ్ రిచ్ గ్లోబల్ కనెక్టివిటీ, గ్లోబల్ గా కనెక్ట్ అవ్వాలి. ప్రతిదీ కనెక్షన్, గ్లోబల్ కనెక్టివిటీ ఉండాలని అనుకుంటారు. 1 minute. సారీ అమ్మా. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టూరిస్ట్ ఫ్రమ్ బ్రెజిల్ విజిటింగ్ అన్ ఇండియన్ విలేజ్ మే ఎక్స్పెక్ట్ కల్చర్ ఇమర్షన్, ట్రెడిషనల్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇంటరాక్షన్స్ విత్ లోకల్ కమ్యూనిటీస్. సో ఫారిన్ టూరిస్ట్ వేరే అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన టూరిస్ట్ ఏంటంటే విలేజ్ ని విజిట్ చేసి ఆ ఇండియన్ విలేజ్ లో ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ ఆ యొక్క ట్రెడిషన్స్ అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్, ఇంటరాక్షన్స్, లోకల్ పీపుల్స్ ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకి నేషనల్ కమ్యూనికేషన్ బ్యారియర్స్ అనేవి లేకుండా గైడ్స్ అనే వాళ్ళని గైడ్ చేస్తూ
ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని వాళ్ళు టూరిస్ట్ ఫారిన్ టూరిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి కన్క్లూజన్, బ్రిడ్జింగ్ ద ఎక్స్పెక్టేషన్ గ్యాప్ ఇన్ టూరిజం సర్వీసెస్, అండర్స్టాండింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ టూరిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ హెల్ప్స్ టూరిజం ప్రొఫెషనల్స్ డెలివర్ బెటర్ సర్వీస్. సో డొమెస్టిక్ టూరిస్ట్ అండ్ అలాగే ఫారిన్ టూరిస్ట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేవి అర్థం చేసుకుని దీనివల్ల ఏంటంటే టూరిజం ప్రొఫెషనల్స్ బెటర్ సర్వీస్ అనేది డెలివర్ చేయగలరు, అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఎన్హాన్స్ గెస్ట్ సాటిస్ఫాక్షన్. సో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి అవాయిడ్ చేయడం, తర్వాత వాళ్ళ యొక్క గెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ సాటిస్ఫాక్షన్ అనేది ఎన్హాన్స్ చేయడానికి ఉంటుంది. తర్వాత డొమెస్టిక్ టూరిస్ట్ వాల్యూ ఫెమిలియారిటీ, అఫోర్డబుల్ and emotional connection, while foreign tourists value clarity, comfort, safety, and cultural interpretation. సో డొమెస్టిక్ ట్రావెల్స్ వచ్చి ఏంటంటే వాళ్ళ ఫెమిలియారిటీని, అఫోర్డబిలిటీ, వాళ్ళు ఎంత అఫోర్డబుల్ గా ఉండగలుగుతున్నారు అంటే రూమ్ స్టేస్ కానివ్వండి, ఫుడ్స్, తర్వాత షాపింగ్ మాల్స్ అఫోర్డబుల్ గా ఉందా లేదా, అండ్ తర్వాత ఎమోషనల్ కనెక్షన్. సో పిల్గ్రామ్స్ అనే వాళ్ళు పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయా లేదా అని మెయిన్ గా చూసుకుంటారు. వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఇవి. తర్వాత ఫారిన్ టూరిస్ట్ వచ్చి వాళ్ళు క్లారిటీ, కంఫర్ట్, సేఫ్టీ అండ్ కల్చర్ ఇంటర్ప్రిటేషన్స్ గురించి వాళ్ళ ఫారిన్ టూరిస్ట్ ఉన్న ఎక్స్పెక్టేషన్స్. తర్వాత చూడండి, ఏ సక్సెస్ఫుల్ టూరిజం ఎక్స్పీరియన్స్ ఈస్ క్రియేటెడ్ వెన్ ప్రొవైడర్స్ బ్యాలెన్స్ దీస్ ఎక్స్పెక్టేషన్స్ విత్ కల్చర్ సెన్సిటివిటీ, ప్రొఫెషనలిజం అండ్ జెన్యూన్ హాస్పిటాలిటీ. సక్సెస్ఫుల్ టూరిజం ఎక్స్పీరియన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే ఈ యొక్క సర్వీసెస్ అనేవి కల్చర్ సెన్సిటివ్ కానివ్వండి, ప్రొఫెషనలిజం కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్ వేలో ఉన్నప్పుడు అండ్ వాళ్ళకి గ్రాస్ చేసుకోగలిగినప్పుడు, అండ్ తర్వాత జెన్యున్ హాస్పిటాలిటీ అనేది వాళ్ళకి రూమ్ సర్వీసెస్ కానివ్వండి, ఫుడ్స్ కానివ్వండి, ఇవన్నీ జెన్యున్ హాస్పిటాలిటీ ఉండేలా చూసుకోవాలి ఆ ప్రొఫెషనల్స్. తర్వాత బై అడాప్టింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, సర్వీస్ అప్రోచ్ అండ్ ఇన్ఫర్మేషన్ డెలివరీ, tourism professionals can ensure that both domestic and foreign guests feel respected, welcome and satisfied. సో అడాప్ట్ కమ్యూనికేషన్ స్టైల్స్ కానివ్వండి, సర్వీసెస్ అప్రోచెస్, ఇన్ఫర్మేషన్ డెలివరీ, ఇవన్నీ అడాప్ట్ అయినప్పుడు ప్రొఫెషనల్స్, సర్వీస్ మెంబర్స్ అడాప్ట్ అయినప్పుడు ఆ యొక్క డొమెస్టిక్ విజిటర్స్ కానివ్వండి, ఫారిన్ గెస్ట్ కానివ్వండి, వీళ్ళు రెస్పెక్టెడ్గా ఫీల్ అయ్యేలాగా అండ్ వెల్కమ్గా సాటిస్ఫైడ్గా ఫీల్ అయ్యేలాగా చేయగలుగుతారు. And this is not only improves individual experience but also strengthens the destination reputation on both national and international levels. సో ఇదేంటంటే దీనివల్ల ఆ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ట్రావెలింగ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది బిల్డ్ అవడమే కాకుండా తర్వాత ఆ డెస్టినేషన్ రెప్యుటేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి బోత్ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ వైడ్ ఆ యొక్క డెస్టినేషన్ రెప్యుటేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇదమ్మా ఈరోజు క్లాస్ గురించి. ఈరోజు తొందరగానే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి సాటర్డే మీకు క్లాస్ ఉండదు. మండే టాపిక్ ఏంటంటే సో మండే టాపిక్ వచ్చి ఏంటంటే మీకు రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్స్, ఎవరైతే సర్వీస్ సెక్టర్స్ వర్క్ చేస్తారో వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏంటి అని, అండ్ అలాగే టూరిస్ట్ అనేవాళ్ళు ఆ ప్రొఫెషనల్స్ ఎలా మాట్లాడాలి, ఆ రెస్పెక్ట్ఫుల్ కమ్యూనికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు కొంచెం ఫాస్ట్గానే ఎండ్ చేస్తున్నాను అమ్మ. థ్యాంక్ యూ ఫర్ క్లాస్.